హాయ్ ఫ్రెండ్స్, ఈ గోడాట్ ఈవన్ యూ లైఫ్ కంపెనీలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం లైవ్లో అందరినీ అడిగి తెలుసుకుందాం. 1 year లోపు 1 crore పైన సంపాదించుకోవడానికి ఎంత ఛాన్స్ ఉన్నప్పుడు మీటింగ్కి విను, మన ఇద్దరం కలిసి సంపాదించుకుందామని పిలవటానికి మన ఫ్రెండ్స్కి ఎంతమందికి అవకాశం ఇద్దామో మీరు ఆలోచించండి. రేపు ఉదయం 6 గంటల జూమ్ ఉంది, మళ్ళీ రాత్రి 8 గంటల జూమ్ ఉందండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా హ్యాండ్ రేస్ చేసి హ్యాపీగా అడిగి తెలుసుకోవచ్చు. ఎవరికి ఏ డౌట్ ఉన్నా కూడా హ్యాండ్ రేస్ చేయండి, మీకు ప్రతి విషయం కూడా క్లియర్ చేస్తాం. మహేష్ గారు నమస్తే, మీకు అన్మ్యూట్ ఆప్షన్ చూడండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు ఒకవేళ మనం జాయిన్ అయ్యి ఎవరిని జాయిన్ చేయించలేదంటే ఏంటి ప్రాసెస్, ఎట్లా ఏంటి? యాక్చువల్గానండి అసలు మనం సంపాదిద్దాం అనుకుంటున్నామా లేదా సరదాగా కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నామా అనేటటువంటిది విషయం. సో మనం జాయిన్ అయినాక మీకు తెలిసిన పరిచయస్తులు, కొత్తగా పరిచయం అవుతున్న వాళ్ళు, అంటే కొత్తగా పరిచయం అవుతున్న వాళ్ళు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి. మనం ఒక జిరాక్స్ తీయించుకోవడానికి జిరాక్స్ సెంటర్కి వెళ్ళాం, లేదా ఏదో బట్టలు కొనుక్కోవడానికో చెప్పులు కొనుక్కోవడానికో షాప్కి వెళ్ళాం. అక్కడ అందరూ మనుషులే కదా, అందరూ డబ్బు కోసం పనిచేసే వాళ్ళు కదా. వాళ్ళకి మన ఫోన్ నెంబర్ ఒక చిన్న పేపర్ మీద రాసిచ్చి, మీకు ఖాళీ ఉన్నప్పుడు నాకు ఒకసారి ఫోన్ చేయండి, మీకు నేను వాట్సాప్లో మీటింగ్ లింక్ పెడతాను, మీకు పొద్దున కుదిరితే పొద్దున, సాయంత్రం కుదిరితే సాయంత్రం. అంటే ఇక్కడ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఛాన్స్ ఉంది. ఇకపోతే మీరు అడిగినట్టుగా ఒకవేళ మనం ఎవరిని చెయ్యకపోయినా మన సీనియర్ బాగా యాక్టివ్ పర్సన్ అయితే, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అన్నట్టుగా, మన సీనియర్ కనుక బాగా యాక్టివ్ పర్సన్ అయితే మన టేబుల్ ఫిల్ అవుతుంది. మన ఓన్ రిఫరెన్స్ ఉండాలన్న రూల్ లేదు. ఓకే. కానీ ఇక్కడ ఒక ఫ్యామిలీగా నేను ఒక ఇద్దరిని తెస్తే నువ్వు ఒక ఇద్దరిని తే అంటే ఎక్కువ తొందరగా సంపాదించుకోగలుగుతాం. ఇప్పుడు ఆయనే మీ కింద 14 మందిని 2, 4, 8 పూర్తి చేయడానికి వర్క్ చేసే బదులు మీరు ఈ లోపు 4గురిని కలిపితే ఆ 4 ఒక్కొక్కరు ఇద్దరిని తెచ్చుకుంటూ ఉంటే వారంలో టేబుల్ అయిపోద్ది, తొందరగా పని అయిపోద్ది కదండి. సో ఇక్కడ మనందరము కూడా మనము డిసైడెడ్గా ఉందాం, నేను 10 మందిని పిలుస్తాను అని. అలా 10 మందిని పిలుస్తారు అనుకున్న వాళ్ళని పిలుద్దామండి. క్లియర్ అయింది అనుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. వీడియో విన్నాను, అందులో ఏంటంటే మనం రెఫర్ చేయకున్నా కూడా అది ఇన్కమ్ ఉంది స్లోగా అనేసి అన్నారు. దానికోసం ఎక్కడన్నారు ఏదో వీడియో విన్నాను సార్, ఇట్లానే సార్ ఇక్కడ నాలెడ్జ్ వేరు, హాఫ్ నాలెడ్జ్ వేరు. నాలెడ్జ్ వేరు, హాఫ్ నాలెడ్జ్ వేరు. నేను కూడా మీకు క్లియర్ గా చెప్తున్నా, మీ సీనియర్ యాక్టివ్ అయితే, మీ సీనియర్ బాగా యాక్టివ్ అనుకోండి, మీకు ఛాన్స్ ఉంది. మీ సీనియర్ కూడా మహేష్ చేస్తారులే అని కూర్చుంటున్నాడు అనుకోండి, ఒక్క అడుగు కూడా కదలదు. ఓకే. ఇది ఊరికే డబ్బులు వచ్చే సిస్టమ్ కాదు సార్, వర్క్ చేస్తే డబ్బులు వచ్చే సిస్టమ్. కానీ వర్క్ చేస్తే ఎంత చేస్తే అంత డబ్బు సంపాదించుకునే సిస్టమ్. సంవత్సరంలో 1 కోటి రూపాయలు అన్నా నేను 3 నెలల్లో 1 కోటి రూపాయలు పట్టుకెళ్ళిన వాళ్ళు ఉన్నారండి. అఫ్కోర్స్ ఇండియాలో కాదు, ఫారినర్స్. ఇండియాలో కూడా వస్తుందండి ఆ రోజు, నాకు నమ్మకం ఉంది. 3 నెలల్లో 1 కోటి రూపాయలు ఇండియన్స్ పట్టుకెళ్లే రోజు వస్తుందండి ఈ సిస్టమ్ ద్వారా. కంగ్రాచులేషన్. ఏఐ టూల్స్ ఏంటి సార్? ఏఐ టూల్స్ ఎవరు యూజ్ చేస్తారో మనం యూజ్ చేయొచ్చా? హ్యాపీగా యూజ్ చేయొచ్చండి, బ్రహ్మాండంగా యూజ్ చేయొచ్చు. ఏఐ టూల్స్ అనేవి ఇవాళ అడ్వాన్స్ టెక్నాలజీతో రిలేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి అవసరమేనండి. ఇప్పుడు మీది ఏదైనా మార్కెటింగ్ షాప్ ఉందనుకోండి, ఈ ప్రొడక్ట్ గురించి మీ కస్టమర్స్ కి వాళ్ళ ఈమెయిల్స్, వాళ్ళ ఫోన్ నెంబర్స్ మీ దగ్గర ఉంటే ఈ ప్రొడక్ట్ గురించి ఏఐ టూల్ వాళ్ళకి మార్కెటింగ్ చేసి పెడుతుందండి. మీరు ఇంకొక మనిషిని పెట్టుకోకర్లా. ఓకే. ఎస్ మహేష్ సార్, చాలా చాలా అద్భుతమైన సిస్టమ్ అండి. డెప్త్ తెలుసుకోండి. ఎంఏ గెరాడ్ సార్ నమస్తే సార్, నా పేరు జెరాడ్ సార్. గెరాడ్ సార్ చెప్పండి. నా పేరు జెరాడ్ సార్. ముందుగా నా దేవునికి, నా యేసు ప్రభుకి నేను వందనాలు చెప్పుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇటువంటి ఒక మంచి కంపెనీని దేవుడు నాకు ఇచ్చినందుకు మొట్టమొదటిగా నా దేవునికి వందనాలు చెప్పుకుంటున్నాను. నేను ఖచ్చితంగా చెప్పాలి సార్, ఎందుకంటే భగవంతుడి వరమే ఇది. గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టొస్తాము, మీరు దేవుడికి స్తోత్రాలు చెప్తారు, ఖచ్చితంగా చేయాల్సిందే సార్.
మీరు కానీ ప్రశాంత్ సార్ కానీ చాలా చక్కగా చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ. 9 days బ్యాక్ జాయిన్ అయినాను సార్. వండర్ఫుల్. ఈ రోజు ఐఎమ్ హ్యాపీ టు టెల్ యూ దట్ ఐ హ్యావ్ ఎర్న్డ్ $50. కంగ్రాచులేషన్స్. $50 సార్. రేపు మర్నాడులో నాకు అది ఇది $10 మ్యాట్రిక్స్ పూర్తి అయిపోతుంది సార్. నాకు ఇది ఈ సక్సెస్ అవ్వడానికి కారణం ఏమంటే మెయిన్ గా జూమ్ మీటింగ్ సార్. థ్యాంక్ యూ. జూమ్ మీటింగ్ రావడమే వెరీ 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 ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తున్నారు, చాలా అండర్లైన్ చేసుకోండి సార్. చాలా మంచి పాయింట్ చెప్పారు సార్ మీరు. ఇట్స్ ట్రూ. ఇట్స్ ట్రూ. అవును సార్. ఎందుకంటే జూమ్ మీటింగ్ లో అటెండ్ అయినందుకే నాకు ఈ సక్సెస్ వచ్చింది సార్. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు ఏం లే నాకు 1 రోజు 2 రోజులు జూమ్ మీటింగ్ అటెండ్ అయిపోయిన తర్వాత ఇక చాలులే మనకు తెలిసిపోయింది అనుకుంటారు. ఇది చాలా చాలా పొరపాటు సార్. నేనేమంటానంటే ఒక లీడరు ప్రతి దినము జూమ్ మీటింగ్ అటెండ్ కావాలి. అటెండ్ అయితే మనకి ఎన్నో తెలియని విషయాలు మన సీనియర్స్ మనకు నేర్పుతారు. ఈ జూమ్ మీటింగ్ లో నేర్చుకోవాల్సింది చాలా 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 ఉంది సార్. నేనైతే ఈ రోజు వరకు ఒక్క మీటింగ్ కూడా మిస్ అవ్వలేదు సార్. ఇంకా ఎప్పటికి కూడా మిస్ అవ్వను సార్. నేను నా ఇది కంటిన్యూ అయినంత వరకు ప్రతిరోజు నేను నిర్ణయించుకున్నాను, ఒక మంచి సక్సెస్ఫుల్ లీడర్ కావాలంటే ఫస్ట్ గా నేను మీటింగ్ అటెండ్ అయితేనే నా కింద ఉన్న వాళ్ళకి నేను గైడ్ చేయగలను ప్రాపర్ గా. 1 year లో 1 crore plus సంపాదిస్తారు సార్. 1 year లో 1 crore plus సంపాదిస్తారు మీరు, నో డౌట్. ఏదైతే మీరు జూమ్ మిస్ అవ్వకూడదు అనేది ఉందో, జూమ్ కి మీ వాళ్ళని కంటిన్యూగా పిలవాలనేది ఉందో, ఈ 2 విషయాలు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే 1 year లో 1 crore ఈ సిస్టమ్ లో పట్టుకెళ్ళి తీరుతారండి. అవును సార్, దిస్ ఇస్ డెఫినెట్ సార్. రెండవది సార్, ఇంకోటి బిలీవ్ ద సిస్టమ్ అండ్ ఫాలో ద సిస్టమ్. ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలా సార్. నెక్స్ట్ వచ్చేసి నెవర్ లిసన్ టు నెగటివ్ వర్డ్స్. నెగటివ్ పీపుల్ నుంచి మనం నెగటివ్ వర్డ్స్ విన్నామంటే మన దగ్గర ఎంత పాజిటివిటీ ఉన్నా కానీ ఆ నెగటివిటీని మనం తీసుకున్నప్పుడు మనం ఫెయిల్యూర్ అవ్వడానికి స్టెప్ వేస్తున్నాం అనేది మనం గుర్తుంచుకోవాలా. ఎగ్జాక్ట్లీ. కాబట్టి సార్, ఐ అర్జ్ ఆల్ ద మెంబర్స్, ఆల్ మై డియర్ ఆల్ మెంబర్స్ టు ప్లీజ్ 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 participate, invite all your friends, your relatives to the Zoom meeting so that you will be successful. You will not only be successful, you will lead others also to success. I thank you sir. Rajshekhar sir. సార్ వాసుదేవ్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉందండి. నమస్తే, వెల్కమ్ సార్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. హ్యాపీనా సార్? బాగున్నారా? బాగున్నాను. చెప్పండి సార్. సార్, ఇప్పుడు ఇందులో ఒక ఇది ఈ డౌన్లైనర్స్ యొక్క డౌట్ అది క్లారిఫికేషన్ అవుతుంది. క్లారిఫికేషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఎవరినైనా మనం జాయిన్ చేసాం అనుకోండి, దానికి కారణం కూడా ఉంది. ఇప్పుడు అందరికీ తెలుసు కదా, ఇంతకు ముందు అందరూ ఈ స్పాన్సర్ ఇన్కమ్ అని, డైరెక్ట్ ఇన్కమ్ అని, రిఫరల్ ఇన్కమ్ అని బాగా అలవాటు పడిపోయినారు. ఇప్పుడు ఆలోచించి కాకండి, ఈ అంటే మాకు జాయిన్ అయిన అంటే మాకు ఇన్కమ్ రావడం లేదు, అది లేదు అని అంటున్నారు. ఓకే, అది ఓకే, అది మనం ఎలాగో చెప్పొచ్చు. సపోజ్ నా అండర్లో ఒక అతను జాయిన్ అయ్యాడు, అతను జాయిన్ చేస్తే అది నేను అతను అప్పలేనారు కాబట్టి నాకు ఉపయోగపడతాడు, అతనికి ఎట్టి విధంగా కూడా ఉపయోగపడ్డు అని భయపడుతున్నారు. భయపడి వర్క్ చేయలేకపోతున్నారు. దానికి ఎలాగలకి ఎంకరేజ్మెంట్ చేయాలా, కొద్దిగా చెప్పగలరా? ఇప్పుడు మన ఇంతకు ముందు మీ ముందు మాట్లాడిన సార్ చెప్పిన మాటేనండి. చేయకపోవడం తర్వాత సంగతి, చేయకపోవడం తర్వాత సంగతి. ఒక వారం రోజుల పాటు వదిలిపెట్టకుండా నేను ఎలా జూమ్కి వెళ్తున్నానో నువ్వు కూడా అలా జూమ్ రా, జూమ్ లో విను. ఒక్కొక్కరికి ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది సార్, ఒక్కొక్కరికి ఒక్కొక్క మెథడ్ ఉంటుంది. మన కంపెనీ వాళ్ళ విధానం ఏంటంటే మీది నాది అని లేదు, కలిసి పని చేసుకోండి అనే విధానం అండి ఇది. అందరికీ బాగుంటాం, ఎవరిద్దరిని వాళ్ళు చేసుకున్నాం అంతే. ఇక్కడేమి మనం పెద్దగా పర్వతాలను తిరగేసి మరగేసేది ఏం లేదండి. మీ ఇద్దరు ఎవరు?
మీ ఇద్దరు ఎవరు ఈ ఒక్క మాట చేసుకుని ఊరికి మీరు పేపర్ మీద వేసుకోండి. అందరికీ చెప్తున్నానండి, టీమ్ లో ఉన్న అందరికీ చెప్తున్నా, వాసుదేవరాజు గారి తరఫున. ఇందులో మీరు ఒక 100 మందిని జాయిన్ చేస్తే మంచిది. నేను ఇద్దరిని చేశాను, నువ్వు ఇద్దరిని చెయ్యి, మనం ఇద్దరిని చేసాం, మీరిద్దరు చెయ్యండి అన్నట్టుగా పేపర్ మీద ఒకసారి చిన్న లెక్క తీసుకోండి. అవును సార్. మీకు ఒక్క నెలలో $100 టేబుల్ అయిపోతుంది. $100 టేబుల్ అయిపోద్ది. అందుకని ఇక్కడ వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి వాళ్ళకి ఒకటే చెప్పండి, క్వశ్చన్స్ అడగద్దు. మీటింగ్ మాత్రం నువ్వు రోజుకు 1 గంట విను, పొద్దున్న సాయంత్రము వాళ్ళ ఇష్టం. రోజు 2 గంటలు వెనక్కర్లా, రోజుకు 1 గంట మాత్రం మీటింగ్ విను. వారం తర్వాత నేను చేయను అంటే మనీ, వారం తర్వాత నువ్వు చేస్తాను అంటే మనం ఎలా ప్లాన్ చేయాలో మళ్ళీ మనం సీనియర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఫోన్ నెంబర్ తోటి మనం మాట్లాడి క్లారిటీ తీసుకుందాం అని చెప్పండి. శ్రీహరి సార్, హ్యాపీ మార్నింగ్, హార్టీ వెల్కమ్ అండి. అన్మ్యూట్ ఆప్షన్ చూడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నా డౌట్ ఏంటి సార్, ఇప్పుడు మనకు వచ్చే పేమెంట్ అన్ని ఇది బిట్ కాయిన్ లో ఉంటాయి కదా సార్? కంగ్రాట్స్. అవును, మనకి ఐఎన్ఆర్ లో కావాలంటే ఎలా సార్, దాన్ని ఎలా చేయాలి మళ్ళీ మనకు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి, వెరీ గుడ్ క్వశ్చన్. సో చాలా మందికి ఇంక్లూడింగ్ నాకు కూడా ఈ సిస్టమ్ మొదలు పెట్టేదాకా క్రిప్టో గురించి జీరో నాలెడ్జ్ అండి. ఇంక్లూడింగ్ మీ 22 సంవత్సరాలుగా నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉండి కూడా నేను క్రిప్టో వైపు వెళ్ళే అవసరం రాలేదు. బట్ ఈ సిస్టమ్ అర్థమయ్యాక నేను జస్ట్ మొన్న 31 మార్చ్ 2 నెలల క్రితమే మొదలు పెట్టాను. సో ఐఎన్ఆర్ లోకి మనం మార్చుకోవడానికి మనకి ఎక్స్చేంజ్ లైన్ ఉంటాయండి శ్రీహరి సార్. ఓకే సార్. ఆ ఎక్స్చేంజ్ లో మనం ఐఎన్ఆర్ గా మార్చుకోవచ్చు. అయితే ఐఎన్ఆర్ గా మార్చుకున్నప్పుడు కొంత ట్యాక్స్ పే చేయాల్సి ఉంటాం మనం గవర్నమెంట్ కి. ఓకే సార్. సో గవర్నమెంట్ కి ట్యాక్స్ గా మనం ఇప్పుడే కట్టేసే బదులు మనం ఏం చేస్తామంటే, మన టీంలో జాయిన్ అవుతున్న మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఐఎన్ఆర్ తీసేసుకుని వాళ్ళ ఐడి యాక్టివేట్ చేయడానికి బీటీసీ వాడాలి కదండి, బిట్ కాయిన్ వాడాలి. అవును సార్. సో అక్కడ మనం 100% క్యాష్ చేసేసుకోవడానికి ఫస్ట్ చాయిస్ అటు చూసుకుంటాం. ఓకే. ఓవరాల్ గా మాత్రం ఎక్స్చేంజ్ లో మనం హ్యాపీగా మన బ్యాంక్ అకౌంట్ లోకి ట్యాక్స్ పే చేసేసి ఐఎన్ఆర్ చేసేసుకుంటాం. క్లియర్ అండి? అంటే ప్రతిసారి మన అకౌంట్ లోకి క్రెడిట్ చేసే ముందు ప్రతిసారి ట్యాక్స్ కట్టాలి అంతే? అదైతే కంపల్సరీ సార్. అది కాకుండా మనం ఏం చేస్తామంటే, దేర్ ఆర్ మెనీ వేస్ టు మేక్ బిట్ కాయిన్ ని క్యాష్ చేసుకోవడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన డౌన్లైన్ టీమ్స్ కి ఇస్తామండి. అవును సార్. రెండోది ఏంటంటే, మీరు ఏదైనా ఫారెన్ టూర్ లాగానో ఇంకోటో ఏదైనా పొజిషన్ ఉందనుకోండి, ఓకే సార్, మనకి ఇండియాలో బిట్ కాయిన్ యాక్సెప్టెన్స్ ఇంకా వస్తుంది ఫ్యూచర్ లో, ప్రస్తుతానికి అయితే లేదు. కానీ లైక్ సింగపూర్, దుబాయ్, అమెరికా ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఫారిన్ కంట్రీస్ లో మీ యొక్క ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఐ విల్ పే ఇన్ బిట్ కాయిన్ అంటే ఎగిరి కళ్ళకత్తుకుని తీసుకుంటారు. అంతేకాదండి, బిట్ కాయిన్ మీరు కనుక మీ అవసరాలు ఏదైతే మనకి టెంపరీగా ఉండే అప్పులు లేదంటే బాధ్యతలు తీర్చేసుకున్నాక బిట్ కాయిన్ ని మీరు మార్చకుండా ఐఎన్ఆర్ లోకి మార్చకుండా నిల్వ ఉంచుకుంటే కూడా, ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం, 2020లో 40 లక్షలు ఉన్న కాయిన్ ఇవాళ 90 లక్షల పైన. ఇది మరి 2030లో ఎంత ఉంటుంది? సో మన దగ్గర దాన్ని క్యాష్ గా మార్చకుండా నిల్వ ఉంచుకోవడం వల్ల కూడా డెఫినెట్ గా ఒక సక్సెస్ పొందడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఫుల్ సెక్యూరిటీ ఉంది సార్, ఫుల్ సెక్యూర్ అంటే మన బిట్ కాయిన్ ఎంత సెక్యూర్ అనే దానికి మీకు ఆన్సర్ ఏంట్రా అంటే, రూపాయి ఉన్న కాయిన్ 95 లక్షలు కొంటున్నారంటే ఎంత సెక్యూర్ ఉన్నట్టు. క్లియర్? ఎస్ శ్రీహరి సార్, గాడ్స్ గిఫ్ట్ అండి మనకిది. భగవంతుడు మనం ఎప్పుడో పెట్టి పుట్టాం, మనల్ని వాళ్ళు తినమని మళ్ళీ ఇస్తున్నాడు. అందరికి హెల్ప్ చేద్దాం, ఇంకొంత పుణ్యం సంపాదించుకుందామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్, విష్ యూ గ్రేట్ సక్సెస్. సో సార్ కృష్ణమూర్తి గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉందండి. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను రోజు మీటింగ్ అయితే అటెండ్ అవుతున్నాను. ఫస్ట్ రూల్ ఫాలో అయిపోతున్నారు. తిరుపతి సార్ మాది. కంగ్రాట్స్ అండి. ఎవరి టీం అండి? చిత్తూరు డిస్ట్రిక్ట్. అదే టీమ్ కన్ఫర్మ్ చేసుకుందాం అనేసి మీకు కాల్ చేసిన. నాకు ఇమీడియట్ అప్లైనర్ వచ్చేసి కుమార్ రాజు అనేసి ఏలూరు సార్.
ఆయన అడిగాను అనమాట, మీ అప్లైనర్ చెప్పండి అటనేసి, ఎందుకంటే ఆయన మీకు తెలిసి ఉండకపోయింది. ఆయన నాగమల్లేశ్వరరావు అని చెప్పినారు సార్. గ్రేట్ మన టీమేనా సార్? ఓకే సార్, అది కన్ఫర్మ్ చేసుకుందాం అనేసి మీతో మాట్లాడాలనిపించింది సార్ నాకు ఇప్పుడు. థ్యాంక్ యూ కృష్ణమూర్తి సార్. You are great. You are listening, you are following. You will win 1 year లో 1 crore పైన మీ ఇంటికి పట్టుకెళ్తారు కానీ. థ్యాంక్ యూ సార్. నాకు సిస్టమ్ చాలా బాగా అర్థమైంది, మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇంత బాగా అర్థం చేసుకుని కూడా నేను లైఫ్ లీడ్ చేయడం కోసం ఒక చోట ప్రైవేట్ జాబ్ చేస్తున్నా సార్, ఒక మెడికల్ షాప్ లో. మార్నింగ్ 9కి వెళ్తే నైట్ 10 అయిపోతుంది సార్. మన వర్క్ నేను అసలు ఎంతో మందికి చెప్పినాం పర్ డే అని చూసుకుంటే ఒకరిద్దరికి కూడా చెప్పట్లేదు సార్. కొంతమందికి అయితే ఫార్వర్డ్ చేస్తున్నాను కానీ వాళ్ళు మీటింగ్కి ఏమి రావట్లేదు. కానీ ఫుల్ టైం అన్నా సరే దిగి చేద్దాము, సక్సెస్ అవుదాం అనేసి బలమైన సంకల్పంతో ఉన్నాను సార్. ఏం చేయాలి అర్థం కూడా సార్ డైలమాలో. లేదండి, చాలా మంచి పని చేశారు. సలహా అడగటం చాలా మంచి పని చేశారు. ఇక్కడ డియర్ ఆల్ అందరికీ కూడా ఉద్దేశించి కృష్ణమూర్తి సార్ యొక్క డౌట్ కి నేను చెప్తున్నానండి. లైక్ ద సేమ్ కృష్ణమూర్తి గారు ఎలా అయితే పొద్దున్న 9 వెళ్తే రాత్రి 10 అవుతుందో, చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయి. రూపాయి సంపాదించుకోవటానికి ఎంత టైం అంటే అంత టైం అందులో పెట్టాల్సి వస్తుందండి. అయితే మనం ఇక్కడ రేపొద్దున మనకి ఏదో పెద్ద వర్షం వస్తుంది కదా అని ఉన్న చెంబులో నీళ్ళు పారబోయటం అనే దాన్ని ఏం చెయ్యొద్దు. ఎందుకంటే ఇది మనుషుల మనస్తత్వాల మీద డిపెండ్ అయి ఉంటుంది కృష్ణమూర్తి గారు అండ్ ఆల్. ఇక్కడ మీరేం చేస్తారంటే రోజుకి ఒక్కళ్ళనే పిలవాలని పెట్టుకోండి సార్. మీరు ఆత్రుత పడద్దు. అందరికీ చెప్తున్నానండి, మీటింగ్లో వాళ్ళందరికీ చెప్తున్నా. ఇక్కడ మన కోసం ఊరంతా వచ్చేసి ఒకరోజే పని చేయాల్సిన అవసరం లేదు. మనకి మీ చేయి పట్టుకుంటాను, మీతో పాటు నడుస్తాను, మీటింగ్స్కి రెగ్యులర్గా వింటాను, మీటింగ్స్కి మా వాళ్ళని పిలుస్తాను అనేటటువంటి డెసిషన్ తీసుకునే వాళ్ళు ఫస్ట్ ఒక్కళ్ళని సంపాదించండి. ఓకే సార్. ఒక్కళ్ళు అనేసరికి తేలికైంది కదా. రోజు మొత్తం మీద ఏదో టైంలో ఒక్కళ్ళతో మనం ఈ మీటింగ్ గురించి ఉంటుంది, నువ్వు చాలా బాగుంటుంది, నువ్వు శ్రద్ధగా వినని ఆ ఒక్కళ్ళని ఎవరిని సెలెక్ట్ చేసుకుందాం అనేది మాత్రం మీరు ఆ 9ంటికి వెళ్ళే లోపు ఒక అరగంట ఆలోచించండి. షూర్ సార్. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఆ అరగంట అతనితో డిస్కస్ చేయండి. రాత్రి 8 గంటల జూమ్ అతను కుదురుద్దా లేదా పొద్దున 6 గంటలు కుదురుతుందా అని డిసైడ్ చేయండి. మీరు ఒక్కళ్ళు చొప్పున సెలెక్ట్ చేసుకుని వెళ్ళినా రోజు మొత్తం మీద వారం రోజుల్లో 7గురికి చెప్పగలుగుతారు. అవును సార్, అవును. 7గురిలో ఒక్క వ్యక్తి మీలాగా తపన పడేవాడు వచ్చినా మీకు సక్సెస్. ఇక్కడ మనకి 100 మంది అవసరం లేదండి, ఒక్కళ్ళు వచ్చినా అతనే మీ టేబుల్ అంతా నింపుతూ ఉంటాడు. ఓకే సార్. శ్రీనివాస్ సార్ నమస్తే, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉందండి. నమస్తే సార్. మీరు అన్నట్టుగా ఎవరైనా మన టీం వస్తున్నా మనం ప్రజెన్స్ ఉండటం అనేది ఒకటి. మనం ఇలా కంటిన్యూషన్ మీటింగ్ లో ఉంటే మనం పొద్దున్న టిఫిన్ తింటే ఆ బలం సాయంత్రం వరకు ఉంటుంది, మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తే ఆ బలం మర్నాడు వరకు ఉంటుంది అన్నట్టుగా మీటింగ్స్ వింటూ ఉంటేనే మోటివేషన్ అనేది మన యొక్క ఇంటర్నల్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ పట్టుకుంటుంది సార్. అవునండి, అవును. మీటింగ్ రెగ్యులర్ గా ఉండటం వినటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన 4గురే జాయిన్ అయిపోయి కూర్చున్నారు, వీళ్ళు స్పీడ్గా చేయట్లేదని ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. మన పని మనం చేసుకెళ్తూ ఉంటే ఒక్క లీడర్ తగిలితే చాలండి. అలాగే మనం మీటింగ్స్ రెగ్యులర్గా అటెండ్ అవుదాం, మన వాళ్ళని మీటింగ్స్ రెగ్యులర్గా అటెండ్ అవ్వమని అడుగుదాం. ఈ 2 పనులు చేస్తే చాలు, సంవత్సరంలో ₹1 కోటి పైన తీసుకుంటాం. కసిగా పని చేద్దామంటే 2 నెలల్లో ₹1 కోటి తీసుకుందాం అనుకున్న ఉన్నారు. నెలలో ₹1 కోటి పట్టుకెళ్లే పరిస్థితిని కూడా చేయగలిగిన గ్రేటెస్ట్ గిఫ్ట్ ఇది. మన సత్తా ఏంటో చూపిద్దాం, మనం ఏం చేయగలమో చేద్దాం. చేయగలిగినంత చేయకుండా మాత్రం వదిలిపెట్టకుండా ఉందాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ ఆల్. 8 o'clock జూమ్ మీటింగ్ లో కలుద్దాం. నమస్తే అండి.